ప్రైజ్ ది లార్డ్ అండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము నుండి 15 అధ్యాయములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. 1వ అధ్యాయము. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యోదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యోదాకు రాజయ్యుండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యోదాకు రాజయ్యుండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతము వరకును, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము. నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను. నేను బాలుడననవద్దు. నేను నిన్ను పంపువారి అందరి యొద్దకు నీవు పోవలెను. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము. నిన్ను విడిపించుటకు నేను నీకు తోడయ్యున్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను. ఇదిగో, నేను నీ నోట నా మాటలు ఉంచియున్నాను. పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించియున్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేననగా, యెహోవా, నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను. 2వ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది. దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగియున్నదంటిని. అందుకు యెహోవా ఏలాగు సెలవిచ్చెను. ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదికి వచ్చును. ఇదిగో, నేను ఉత్తర దిక్కున ఉన్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతివాడును యెరూషలేము గుమ్మములోను, యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను, యోధా పట్టణములన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపింతురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్యదేవతలకు ధూపము వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదారాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను, ఇనుప స్తంభముగాను, ఇత్తడి ఓడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. 2వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగు సెలవిచ్చెను. నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలములో నీవు చూపిన అనురాగమును, నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకము చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి. వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటివారలారా, ఇశ్రాయేలు ఇంటివారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరముగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశములో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో, అనగా ఎడారులు గోతులు గల దేశములో అనావృష్టియు
గాఢాంధకారమును కలిగి ఎవరును సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మిమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశములోనికి మిమ్మును రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేసితిరి. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగరు, ధర్మశాస్త్రోపదేశకులు నన్నెరుగరు. ఏలికలను నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపేరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లల పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడైనను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనను మార్చుకొనినా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా, దీని బట్టి విస్మయపడుము, కంపించుము, బొత్తిగా పాడైపోమ్ము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు కదా. అతడేలా దోపుడు సొమ్మాయెను. కొదమసింహములు వానిపైని బొబ్బలు పెట్టెను, గర్జించెను. అవి అతని దేశము పాడు చేసెను. అతని పట్టణములు నివాసులు లేక పాడాయెను. నోపు, తహపనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గములో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకొంటివి కదా. నీవు షీహోరు నీళ్లు త్రాగుటకు ఐగుప్తు మార్గములో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకును అషూరు మార్గములో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించునట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియునగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పూర్వకాలము నుండి నేను నీ కాడిని విరుగగొట్టి నీ బంధకములను తెంపివేసి తిని నేను సేవ చేయనని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు క్రిందను వేశ్యవలే క్రీడించుచున్నావు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు క్షారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందినదానను కాను, బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకుందువు? లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వడిగల వంటెవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవిగాడిదవు. అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకొనున్నప్పుడు దాన్ని త్రిప్పగలవాడెవడు? దాని వెదకు గాడిదలలో ఏదియూ అలసి ఉండదు, దాని మాసములో అది కనబడును. జాగ్రత్త పడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుగా దప్పిగొనకుండునట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము వినను, అన్యులను మోహించి తిని వారి వెంబడిపోదునని చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించితివని రాతితోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానమునందుదురు. వారు నా తట్టు ముఖము తిప్పక వీపునే త్రిప్పుకొనిరి. అయినను ఆపత్కాలంలో లేచి మమ్మను రక్షింపుమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. యోధా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయే కదా. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసినవారు, నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను హతము చేయుట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు. నాశనవాంచగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది.
ఈ తరము వారులారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా, గాఢాంధకార దేశము వలెనైతినా, మేము స్వేచ్ఛగా తిరుగులాడవారమైతిమి. ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలు ఎలా చెప్పుచున్నారు? కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లి కుమారి తన వడ్డాణమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచియున్నారు. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యములు చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణరక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు గాని నీ బట్ట అన్నిటి మీద కనబడుచున్నది. అయినను నీవు, నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు. ఇదిగో, పాపము చేయలేదని నీవు చెప్పిన దాన్ని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నీ మార్గము మార్చుకొనుటకు నీవేలా ఇటు అటు తిరుగులాడుచున్నావు? నీవు అశ్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకొని సిగ్గుపడెదవు. చేతులు నెత్తిన పెట్టుకొని ఆ జనమునద్ద నుండి బయలు వెళ్ళెదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటి వలన నీకు క్షేమము కలుగదు. 3వ అధ్యాయము. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును కదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశము వైపు నీ కన్నులెత్తి చూడుము. నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచియుండునట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరుచుచున్నావు. కావున నా వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యం వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకున్నావు. అయినను ఇప్పుడు నీవు, నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవనుకొనినను నీవు చేయదలిసిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకేలాగు సెలవిచ్చెను. ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదికిని పచ్చని ప్రతి చెట్టు క్రిందికిని పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యోధా దాని చూచెను. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారము చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యోధా చూచియు తానును భయపడక వ్యభిచారము చేయుచూ వచ్చుచున్నది. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయముగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరిచెను. ఎంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యోధా పైవేషమునకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాగా విశ్వాసఘాతకురాలగు యోధా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషిని అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణివగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము. ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను. నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపగా ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా, తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒకనొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒకనొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మును తీసుకొని సియోనునకు రప్పించదను. నాకిష్టమైన కాపురులను మీకు నియమింతును. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ము నేలుదురు. మీరు ఆ దేశములో అభివృద్ధి పొంది విస్తరించు దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనసులోనికి రాదు. దానిని జ్ఞాపకము చేసుకొనరు. అది పోయినందుకు చింతపడరు. ఇక మీదట దాని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టెదరు. జనములన్నీయు తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక
యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశములో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్యదేశమును జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదననుకుని ఉంటిని. నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవనుకుంటిని గదా. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతకురాలగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా, నిశ్చయముగా మీరును నాకు విశ్వాసఘాతకులైతిరి. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరిచిన దానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి రండి. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు. నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అయినను మా బాల్యము నుండి లజ్జాకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును, వారి గొర్రెలను, వారి పశువులను, వారి కుమారులను, వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. సిగ్గునుందిన వారమై సాగిలపడదము రండి. మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. 4వ అధ్యాయము. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియో న్యాయమును బట్టియో నీతిని బట్టియో యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. ఆయన యందే అతిశయపడుదురు. యోదావారికిని యెరూషలేము నివాసులకును యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలమును దున్నుడి. అవిధేయులయుండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడునూ ఆర్పివేయలేనంతగా నా ఉగ్రత అగ్రివలే కాల్చకుండునట్లు యోదావారులారా, యెరూషలేము నివాసులారా, యెహోవాకు లోబడియుండుడి. యోదాలో సమాచారము ప్రకటించుడి. యెరూషలేములో చాటించుడి. దేశములో బోర ఊదుడి. గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా, ప్రాకారము గల పట్టణములోనికి పోవునట్లుగా పోగై రండి. సియోను చూచునట్లు ధ్వజము ఎత్తుడి. పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకుడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరియున్నది. జనముల వినాశకుడు బయలుదేరియున్నాడు. నీ దేశమును నాశనము చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచియున్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును. ఇందుకై గోనెబట్ట కట్టుకొనుడి. రోదనము చేయుడి. కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదికి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు. యాజకులు విభ్రాంతి నొందుదురు. ప్రవక్తలు విస్మయమొందుదురు. అప్పుడు నేనిట్లంటిని, కటకటా, యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయుచుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఏలాగు చెప్పబడును. అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద నుండి వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసురుచున్నది. అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటే మిక్కుటమైన గాలి నా మీద కొట్టుచున్నది. ఇప్పుడు వారి మీదికి రావలసిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. మేఘములు కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి. ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. అయ్యో, మనము దోపుడు సొమ్మైతిమి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయములో నుండి చెడుతనము కడిగివేసుకొనుము. ఎన్నాళ్ల వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగియుండును? దాను ప్రదేశమున ఒకడు ప్రకటన చేయుచున్నాడు. కీడు వచ్చుచున్నదని ఎఫ్రాయిము కొండల యందొకడు చాటించుచున్నాడు. ముట్టడి వేయువారు దూరదేశము నుండి వచ్చి యోధా పట్టణములను పట్టుకొందుమని బిగ్గరగా అరుచుచున్నారని యెరూషలేమును గూర్చి ప్రకటన చేయుడి.
జనములకు తెలియచేయుడి. ఆమె నా మీద తిరుగుబాటు చేసెను గనుక వారు చేని కాపరుల వలె దాని చుట్టూ ముట్టడి వెతురు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయము నంటుచున్నది కదా. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగా ఉన్నది. నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది. తాళలేను. నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా. యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది. దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గూడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలను దోచుకొనబడి ఉన్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలెను? బోరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలెను? నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూడులైన పిల్లలు, వారికి తెలివి లేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఆకాశం తట్టు చూడగా అచట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీయు కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడునూ లేకపోయెను. ఆకాశ పక్షులన్నీయు ఎగిరిపోయి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను. అందులోని పట్టణములన్నీయు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన ఎదుట ఉండకుండా పడగొట్టబడి ఉండెను. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మియున్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని. నేను పశ్చాత్తాపపడుటలేదు, రద్దు చేయుటలేదు. రౌతులను విలుకాండ్రును చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోచున్నారు. తొప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయను, వాటిలో నివాసులెవరునూ లేరు. దోచుకొనబడిన దానా, నీవేమి చేయుదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుకు చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనిచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. నీ విటకాండ్రు నిన్ను తృణీకరించుదురు, వారే నీ ప్రాణము తీయ చూచుచున్నారు. ప్రసవ వేదనపడు స్త్రీ కేకలు వేయునట్లు, తొలికానుపు కొనుచు వేదనపడు స్త్రీ కేకలు వేయునట్లు సియోను కుమార్తె, అయ్యో నాకు శ్రమ, నరహంతకుల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఎగరోచుచు చేతులార్చుచు కేకలు వేయుట నాకు వినబడుచున్నది. 5వ అధ్యాయము. యెరూషలేము వీధులలో ఇటు అటు పరుగెత్తుచూ చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండ ప్రయత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే గదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలుగలేదు. వారిని క్షీణింపచేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు. మల్లుటకు సమ్మతింపరు. నేనిట్లనుకొంటిని, మీరు ఎన్నికలేని వారయ్యుండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయెదను, వారితో మాటలాడదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారే ఇందురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరి గనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. అడవి తోడేలు వారిని నాశనము చేయును. చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచియుండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకిలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రకారములెక్కి నాశనము చేయుడి, అయినను నిశ్శేషముగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకము చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు
ఆయన లేడనియు, కీడు మనకు రాదనియు, ఖడ్గమునైనను కరువునైనను చూడమనియు, ప్రవక్తలు గాలిమాటలు పలుకుదురనియు, ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు, తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియు దేవుడునగు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబము వారలారా ఆలకించుడి. దూరమున నుండి మీ మీదికి ఒక జనమును రప్పించెదను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తెరిచిన సమాధి. వారందరూ బలాఢ్యులు. వారు నీ పంటను నీ ఆహారమును నాశనం చేయుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్ల ఫలమును నీ అంజూరపు చెట్ల ఫలమును నాశనం చేయుదురు. నీకు ఆశ్రయముగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. అయినను ఆ దినములలో నేను మిమ్మును శేషము లేకుండా నశింపచేయను. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసెనని వారు అడుగగా, నీవు వారితో ఎలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశములో అన్యదేవతలను కొలిచినందుకు మీది కాని దేశములో మీరు అన్యులను కొలిచెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియచేయుడి. యోధా వంశస్థులకు ఈ సమాచారము చాటించుడి. కన్నులుండియు చూడకయు, చెవులుండియు వినకయు ఉన్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాన్ని దాటలేకయు ఉండునట్లును, నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. నా జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనసు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవచ్చున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగకుండుటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు. పక్షుల వేటకాండ్రు పొంచియుండునట్లు వారు పొంచియుందురు. వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. పంజరము పెట్టెలతో నిండియుండునట్లు వారి ఇండ్లు కపటముతో నిండియున్నవి. దానిచేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలిసియున్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండునట్లు వారి వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియ్యరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపకయుందునా? అట్టి జనులకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకర కార్యము దేశములో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలమునందునప్పుడు మీరేమి చేయుదురు? 6వ అధ్యాయము. బెన్యామీనీయులారా, యెరూషలేములో నుండి పారిపోవుడి. తెకోవలో బూరధ్వని చేయుడి. బేత్ హక్కెరెము మీద ఆనవాలుకై ధ్వజము నిలువబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది. గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తెను పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములను వేయుదురు. ప్రతివాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరుచుకొనుడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదము. అయ్యో, మనకు శ్రమ! ప్రొద్దు గ్రుంకుచున్నది, సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి, ఆమె నగరులను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్ష నందవలసి వచ్చెను. ఓట తన జలమును పైకి ఉబుక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబుక చేయుచున్నది. బలత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండునట్లును
నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండునట్లును శిక్షకు లోబడుము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుష్యులు ఏమీయూ మిగులకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువాడు చిన్న తీగలను ఏరుటకై తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము. విందురని నేనెవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరుచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. దానిని అణుచుకొని నేను విసిగి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనుల గుంపు మీదను దాని కుమ్మరింపవలసి వచ్చెను. భార్యాభర్తలను వయసు మీరిన వారును వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీయూ మిగలకుండా వారి ఇండ్లును వారి పొలములను వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనివారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానమునందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవు వారితో వారు పడిపోవుదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్రిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి. మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము ఇందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపుకాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించుడి, వారు చేయు బూరధ్వని వినబడుచున్నది. అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకునుము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకున్నారు. నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించుచున్నాను. శేబ నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా? మీ దహన బలులు నాకిష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్లు వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరును అవి తగిలి కూలుదురు. ఇరుగు పొరుగు వారును నశించెదరు. యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశము నుండి ఒక జనము వచ్చుచున్నది, బూదిగంతములలో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వాడనిచ్చినవారు, అది ఒక క్రూర జనము. వారు జాలిలేని వారు, వారి స్వరము సముద్ర ఘోష వలె ఉన్నది. వారు గుర్రములెక్కి సవారీ చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవలనని వారు యోధుల వలె వ్యూహము తీరియున్నారు. దాని గూర్చిన వర్తమానము విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించు స్త్రీ వేదన పడినట్లు మేము వేదన పడుచున్నాము. పొలములోనికి పోకుము, మార్గములో నడువకుము. శత్రువులు కత్తిని జుళిపించుచున్నారు, నలుదిక్కులా భయము తగులుచున్నది. నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము. ఏకకుమారుని గూర్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించున్నట్లు నిన్ను వారికి వన్నెచూచువానిగాను వారిని నీకు లోహపు తొంటగాను నేను నియమించియున్నాను. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు. వారు మట్టి లోహము వంటివారు. వారందరూ చెరుపువారు. కొలిమితిత్తి బహుగా బొసలు కొట్టుచున్నది గాని అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచూ వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసెను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. 7వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలువబడి ఈ మాట అచ్చటనే ప్రకటింపుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములలో పడి ప్రవేశించు యోధావారులారా, యెహోవా మాట వినుడి.
సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. నేను ఈ స్థలమున మిమ్మును నివసింపచేయునట్లు మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థముగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయము జరిగించి పరదేశులను తండ్రి లేని వారిని విధవరాండ్రను బాధింపకయు ఈ చోట నిర్దోషి రక్తము చిందింపకయు మీకు కీడు కలుగజేయు అన్యదేవతలను అనుసరింపకయు ఉండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యముగా ఉండుటకై పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురముంచుదును. ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జారచోర క్రియలను నరహత్యను చేయుచు అబద్ధ సాక్ష్యము పలుకుచు బయలునకు దూపము వేయుచు మీరెరుగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరములోనికి వచ్చి నా సన్నిధిని నిలుచుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేయక్రియలన్నీ జరిగించుటకేనా మీరు విడుదల నొందితిరి? నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను పెందలకడ లేచి మీతో మాట్లాడినను మీరు వినకయు మిమ్మును పిలిచినను మీరు ఉత్తరం ఇయ్యకయు ఉండిన వారే ఈ క్రియలన్నిటినీ చేసిదిరి గనుక నేను షిలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమై నా నామము పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేనిచ్చిన స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులనందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొరనైనను ప్రార్థననైనను చేయకుము. నన్ను బ్రతిమాలు కొనుకుము, నేను నీ మాట వినను. యోధా పట్టణములోను యెరూషలేము వీధులలోనూ వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్యదేవతలకు పానార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు. నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానము కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలము మీదను నరుల మీదను జంతువుల మీదను పొలముల చెట్ల మీదను భూమి పంట మీదను నా కోపమును నా ఉగ్రతను కుమ్మరించదను. ఆర్పశక్యము కాకుండా అది మండును. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు. మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశములో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వానికి ఇచ్చితిని. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గం అంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవి యొగ్గకుండిరి. ముందుకు సాగక వెనుకదీయుచు తమ ఆలోచనలను బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన దినమున మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయక వచ్చినవారే. నేను అనుదినము పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులనందరినీ మీ యొద్దకు పంపుచూ వచ్చితిని. వారు నా మాట వినకయున్నారు, చెవి యొగ్గకయున్నారు. తమ మెడను వంచక మనసును కఠినపరుచుకొని ఉన్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. నీవు ఈ మాటలన్నీ వారితో చెప్పినను వారు నీ మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియ్యరు. గనుక నీవు వారితో ఎలాగు చెప్పుము. వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది.
తనకు కోపము తెప్పించు తరము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయుము, చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యమెత్తుము. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, యోదావారు నా దృష్టికి చెడ్డ క్రియలు చేయుచున్నారు. నా నామము పెట్టబడిన మందిరము అపవిత్రపడినట్లు వారు దానిలో హేయ వస్తువులను ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమారులను తమ కుమార్తెలను దహించుటకు బెన్ హిన్నోము లోయలోనున్న తోఫెతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. కాలము సమీపించుచున్నది, అప్పుడు అది తోఫెతు అని అయినను బెన్ హిన్నోము లోయ అని అయినను అనబడక వధలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలము లేకపోవు వరకు తోఫెతులో శవములు పాతిపెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని తోలివేయువాడు లేకపోవును. ఉల్లాసధ్వనియు ఆనందధ్వనియు పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును యోధా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోవును. 8వ అధ్యాయము. యెహోవా వాక్కు. ఆ కాలమున శత్రువులు యోధారాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధులలో నుండి వెలుపలికి తీసి, వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణ చేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్యచంద్ర నక్షత్రముల ఎదుట వాటిని పరిచెదరు. అవి కూర్చబడికయు పాతిపెట్టబడకయు భూమి మీద పెంటవలే పడియుండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిటిలో మిగిలియున్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకు ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు ఇదే. మరియు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము. మనుషులు పడి తిరిగి లేవకుద్దురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఎలా విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయము చేసుకుని తిరిగి రామని ఎలా చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు వినియున్నాను. పనికిమాలిన మాటలు వారు ఆడుకునుచున్నారు. నేనేమి చేసేదనని చెప్పి తన చెడుతనమును గూర్చి పశ్చాత్తాపపడువాడు ఒకడును లేకపోయెను. యుద్ధమునకు చొరబడు గుర్రము వలెను ప్రతివాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును. తెల్లగువ్వయు మంగళ కత్తిపెట్టయు ఓదె కురుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రము మా యొద్ద ఉన్నదనియు మీరెలా అందురు? నిజమే కానీ శాస్త్రుల కల్లకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానము నొందిన వారై వారు విస్మయముంది చిక్కున పడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాశపరిచిన వారు. వారికి ఏపాటి జ్ఞానము కలదు. గనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును. వారిని జయించు వారికి వారి పొలములను అప్పగింతును. అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకొనివారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానము సమాధానము అని వారు చెప్పుచు నా జనుల గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చెను గాని వారేమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితుమని వారికి తోచనే లేదు. గనుక పడిపోవు వారిలో వారు పడిపోవుదురు. నేను విమర్శించు కాలమున వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండునట్లును, అంజూరపు చెట్టున అంజూరపు పండులు లేకుండునట్లును, ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదికి వచ్చువారిని నేను అలాగున పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మనమేల కూర్చుండి ఉన్నాము. మనము పోగు చేయబడి ప్రాకారములు గల పట్టణంలోనికి పోదము. అక్కడనే చచ్చిపోదము రండి. యెహోవాయే మనలను నాశనం చేయుచున్నాడు. ఆయనకు విరోధముగా మనము పాపము చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము సమాధానము కొరకు కనిపెట్టుకొనిచున్నాము గాని మేలేమియు రాదాయను. క్షేమము కొరకు కనిపెట్టుకొనిచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. దాను నుండి వచ్చు వారి గుర్రముల బొసలు వినబడెను. వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులో ఉన్న యావత్తును నాశనం చేయుదురు. పట్టణమును అందులో నివసించు వారిని నాశనం చేయుదురు. నేను
మిడునాగులను మీలోనికి పంపుచున్నాను. అవి మిమ్మును కరుచును. వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేనిచేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయేనా? ఆమె రాజు ఆమెలో లేకపోయేనా అని బహుదూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయారూపముల చేతను నాకేలా కోపము తెప్పించిరి. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను. మనము రక్షణ నందకయ్యే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టియున్నది. గిలాదులో గుగ్గిలమేమియూ లేదా? అక్కడ ఏ వైద్యుడునూ లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలుగుపోవుచున్నది? 9వ అధ్యాయము. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయము కాను, నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యములో బాటసారుల బస నాకు దొరికినా ఎంత మేలు! నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. విండ్లను త్రొక్కి వంచునట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశములో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరుని అయినను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టయి తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువానిని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకొననొల్లకున్నారు. ఇదే యెహోవా వాక్కు. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు? ఆలకింపుము. వారిని చొక్కము చేయునట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక ఘాతుక బాణము, అది కాపిట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయం ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? ఇట్టి జనులను నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును. అరణ్యములోని మేతస్థలములను బట్టి విలాపము చేయుదును. అవి పాడాయెను. సంచారము చేయువాడెవడునూ లేడు. పశువుల అరుపులు వినబడవు. ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి. అవి తొలగిపోయి ఉన్నవి. యెరూషలేమును పాడుదిబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యోధా పట్టణములను నివాసి లేని పాడు స్థలముగా చేయుచున్నాను. ఈ సంగతిని గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలియజేయునట్లు యెహోవా నోటి మాట ఎవనికి వచ్చెను? ఎవడునూ సంచరింపకుండా ఆ దేశము ఎడారి వలె ఎలా కాలిపోయి పాడాయను. అందుకు యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు? వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ పితరులు తమకు నేర్పినట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు. గనుకనే వారి దేశము పాడైపోయెను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడునగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు? నేను ఈ ప్రజలకు చేదు కూరలు తినిపింతును, విషజలము తాగింతును. తామైనను తమ పితరులైనను ఎరుగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు? ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసి వచ్చెనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి. మీరు చెవియొగ్గి ఆయన మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్వుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే.
నీవీ మాట చెప్పుము. చేల మీద పెంట పడునట్లు, పంట కోయువాని వెనుక పిడికెళ్ళు పడునట్లు ఎవడునూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును. వాటిని కూర్చువాడెవడునూ లేకపోవును. యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక, ఇశ్రాయేలీయులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందినవారు కారు గనుక, రాబోవు దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యోదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారినందరినీ నేను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. 10వ అధ్యాయము. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగుపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలో ఒకడు చెట్టు నరుకునట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలక ఉండునట్లు మేకులు పెట్టి సుత్తులతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి, అవి హాని చేయనేరవు. మేలు చేయుట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలినవాడెవడునూ లేడు. నీవు మహాత్మ్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిటిలోనూ నీ వంటి వాడెవడునూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీసు నుండి రేకులుగా సాగగొట్టబడిన వెండియు, ఉపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా. పోతపోయివాడు దాన్ని చేసెను. నీల ధూమ్రవర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీ నేర్పరులగు పనివారి పనియే. యెహోవాయే నిజమైన దేవుడు. ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఏలాగు చెప్పవలెను? ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను ఆకాశం క్రింద ఉండకుండాను నశించును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను. తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను. తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరిచెను. ఆయన మాట ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కజేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారములలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. పోతపోయు ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయాకార్యములు. విమర్శకాలములో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవాయని ఆయనకు పేరు. నివాసిని, ముట్టడి వేయబడుచున్న దేశము విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరివేయుచున్నాను. వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయించుచున్నాను. కటకట, నేను గాయపడితిని. నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగినదే అనుకుని నేను దాన్ని సహించుదును. నా గుడారము చినిగిపోయెను. నా త్రాళ్లన్నీ తెగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు. వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడునూ లేడు. కాపరులు పశుప్రాయుల యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకయున్నారు. వారి మందలన్నీ చెదిరిపోవుచున్నవి. ఆలకించుడి,
ధ్వని పుట్టుచున్నది, దాని రాకధ్వని వినబడుచున్నది. యోధా పట్టణములను పాడైన స్థలముగా చేయుటకును, నక్కలకు చోటుగా చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. యెహోవా తమ మార్గమును ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేను ఎరుగుదును. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండునట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక, నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము. నిన్నెరుగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. వారు యాకోబును మృంగివేయుచున్నారు, నిర్మూలము చేయవలనని వారు అతని మృంగివేయుచున్నారు, వాని నివాసమును పాడు చేయుచున్నారు. 11వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యోధా మనుషులతోనూ యెరూషలేము నివాసులతోనూ నీవిలాగున మాటలాడి తెలియచేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశములో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించే విధులన్నిటిని బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యుందురు, నేను మీకు దేవుడనయ్యుందును. అందుకు యెహోవా, ఆ ప్రకారము జరుగునుగాకని నేనంటిని. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యోధా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినము మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయములో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయిరి, చెవియొగ్గిన వారు కాకపోయిరి. వారు అనుసరింపవలెనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటిని అనుసరించి నడువలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదికి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఎలాగు సెలవిచ్చెను, యోధావారిలోనూ యెరూషలేము నివాసులలోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోషచర్యలను జరుప తిరిగియున్నారు. మరియు వారు అన్యదేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. కాబట్టి యెహోవా ఎలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొర్రను వినకుందును. యోధా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొర్రపెట్టెదరు గాని వారి ఆపత్కాలంలో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యోధా, నీ పట్టణంలో లెక్క చొప్పున నీకు దేవతలున్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతకు ధూపము వేయవలెనని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరిట బలిపీఠములను స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొర్రపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? మృక్కువళ్ల చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావలసిన కీడు నీవు పోగొట్టుకుందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టెను. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యోధా వంశస్థులను బయలునకు ధూపార్పణములు చేసి నాకు కోపము పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మును నాటిన సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకుని ఉన్నాడు. దానిని యెహోవా నాకు తెలియచేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనుపరిచెను. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపచేయుదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకువారిలో ఉండకుండా వాని నిర్మూలము చేయదము రండి అని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరుగకయుంటిని.
నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యభారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండునట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గురించి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా వారిని గూర్చి సెలవిచ్చినదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవ్వనులు ఖడ్గము చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామం వలన చచ్చెదరు. వారికి శేషమేమియూ లేకపోవును. నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదికి రప్పింతును. 12వ అధ్యాయము. యెహోవా, నేను నిన్ను వాదించునప్పుడు నీవు నీతిమంతుడివిగా కనబడదువు. అయినను న్యాయము విధించుటను గూర్చి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములలో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. వారు ఎదిగి ఫలములనిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపముగా ఉన్నావు గాని వారి దూరముగా ఉన్నావు. యెహోవా, నీవు నన్నెరిగియున్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయుము. వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను? అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనిచుండగా, దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. నీవు పాదాచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిరి గదా. నీవు రౌతులతో ఎలాగు పోరాడుదువు? నెమ్మదిగల స్థలమున నీవు క్షేమముగా ఉన్నావు గదా. యొర్దాను ప్రవాహముగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటివారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను, నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచియున్నాను, నా స్వాస్థ్యమును విసర్జించియున్నాను. నా ప్రాణప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించియున్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహము వంటిదాయను. ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడల పొడల క్రూరపక్షి ఆయన. క్రూరపక్షులు దాని చుట్టూ కూడుకుచున్నవా? రండి, అడవి జంతువులన్నిటినీ పోగు చేయుడి. మృంగివేయుటికై అవి రావలెను. కాపరులు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకిష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చిందించువాడొకడునూ లేడు గనుక దేశమంతయు పాడాయను. పాడు చేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదికి వచ్చుచున్నారు. దేశము యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచూ హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమలు చల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసటపడుచున్నారు గాని ప్రయోజనము లేకపోయెను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలునకు స్వాధీనపరిచిన స్వాస్థ్యము ఆక్రమించుకొను దుష్టులగు నా పొరుగువారిని గూర్చి యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశములో నుండి వారిని పెళ్లగింతును, మరియు వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తరువాత నేను మరలా వారి ఎడల జాలిపడుదును. ఒక్కొక్కని తన స్వాస్థ్యమునకును ఒక్కొక్కని తన దేశమునకును మరలా రప్పింతును. బయలు తోడని ప్రమాణం చేయుట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవము తోడని నా నామమును బట్టి ప్రమాణము చేయుటకై తాము నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును వేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. 13వ అధ్యాయము. యెహోవా నాతో ఇలాగు సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసనార నడికట్టుకొని నీ నడుమున దానిని కట్టుకొనుము, నీళ్లలో దాన్ని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికొట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొనిన నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నద్దకు పోయి
అక్కడ ఉన్న బండబీటలో దానిని దాచిపెట్టుమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు నొద్ద దాన్ని దాచిపెట్టి తిని. అనేక దినములైన తరువాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు నొద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికొట్టును అక్కడ నుండి తీసుకొనిమని నాతో చెప్పగా, నేను యూఫ్రటీసు నొద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయెను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచుదును. అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారము చేయుదుమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొని ఈ ప్రజలు దేనికి నీ పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. నాకు కీర్తిస్తోత్ర మహిమలు కలుగుటకై వారు నాకు జనముగా ఉండునట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులనందరినీ యోధా వంశస్థులనందరినీ నడికట్టు నరుని నడుముకు అంటియున్న రీతిగా నన్ను అంటియుండజేసితిని గాని వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఏలాగు సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధియు ద్రాక్షరసముతో నింపబడును, ప్రతి సిద్ధియు ద్రాక్షరసముతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అనిన ఎడల నీవు వారితో ఈ మాట చెప్పు. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులనందరినీ దావీదు సింహాసనము మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులనందరినీ నేను మత్తులుగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయిదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను, శిక్షింపకపోను, వారి ఎడల జాలిపడక నేను వారిని నశింపజేసెదను. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మ చేయక మునిపే, మీ కాళ్ళు చీకటి కొండలకు తగులక మునిపే, వెలుగు కొరకు మీరు కనిపెట్టుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే, మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. ఆయనను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచూ ఉండును. రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనుము, మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయెను. కృంగి కూర్చుండుడి. దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరువుగలవాడెవడనూ లేడు. యోధావారందరూ చెరపట్టబడిరి, ఏమీయూ లేకుండా సమస్తము కొనిపోబడెను. కన్నులెత్తి ఉత్తరం నుండి వచ్చుచున్న వారిని చూడుడి. నీకియ్యబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడ ఉన్నది? నీవు నీకు స్నేహితులుగా చేసుకున్న వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించినప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా. నీవు ఇవి నాకెలా సంభవించినని నీ మనసులో అనుకునిన ఎడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గునుందెను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయవల్లపడును. కాబట్టి అడవిగాలికి పొట్టు ఎగురునట్లు నేను వారిని చెదరగొట్టెదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక అది నీకు వంతు. నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదికి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సకిలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములలోనున్న మెట్టల మీద నీ హేయ క్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరుచుకొననొల్లవు. ఇక ఎంతకాలము ఏలాగు జరుగును? 14వ అధ్యాయము. కరువు కాలమున జరిగిన దానిని గూర్చి యిర్మీయాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యోధా దుఃఖించుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బేదవారిని నీళ్లకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరుకుటలేదు. వట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానము నొందిన వారై తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశములో వర్షము కురవకపోయినందున నేల చీలియున్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్ళు పొలములో ఈని గడ్డి లేనందున
పిల్లలను విడిచిపెట్టుచున్నవి. అడవి గాడిదలను చెట్లు లేని మెట్టల మీద నిలువబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాటులు అనేకములు. నీకు విరోధముగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశములో నీవేలా పరదేశి వలె ఉన్నావు. ఏలా రాత్రివేళను బస చేయుటకు గుడారము వేయు ప్రయాణస్తుని వలె ఉన్నావు. భ్రమసి ఉన్నవాని వలెను రక్షింపలేని శూరుని వలెను నీవేలా ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్య ఉన్నావే. మేము నీ పేరు పెట్టబడిన వారము. మమ్మును చెయ్యి విడువకుము. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డము లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు కనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపములను బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసమున్నప్పుడు నేను వారి మొరను వినను. వారు దహన బలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గము వలనను క్షామము వలనను తెగులు వలనను వారిని నాశనము చేసేదను. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలుగదు. ఈ చోటను నేను స్థిరమైన సమాధానము నీకిచ్చేదనని ప్రవక్తలు వారితో చెప్పుచున్నారని నేననగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును శకునమును మాయాతంత్రమును తమ హృదయమున పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గము వలనను క్షామము వలనను లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురు. ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడెదరు. నేను వారి చెడుతనమును వారి మీదికి రప్పించదను. వారినైనను వారి భార్యలనైనను వారి కుమారులనైనను వారి కుమార్తెలనైనను పాతిపెట్టువాడెవడనూ లేకపోవును. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవము వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు. పట్టణములో ప్రవేశింపగా క్షామపీడితులు అచ్చట ఉందురు. ప్రవక్తలేమి యాజకులేమి తామెరుగని దేశమునకు పోవాలనని ప్రయాణమయ్యున్నారు. నీవు యోధాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయనా? మాకు చికిత్స దొరకకుండునంతగా నీవేలా మమ్మను కొట్టితివి? మేము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేదియు కనబడుటలేదు. చికిత్స కలుగు కాలము కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి తగిలియున్నది. యెహోవా, మా దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధముగా పాపము చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకుము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచుకుము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనుము. దాని భ్రష్టపరుచుకుమి. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వానన ఎయ్యగలదా? మా దేవుడైన యెహోవా, నీవే కదా దాని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. 15వ అధ్యాయము. అప్పుడు యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలువబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. మేమెక్కడికి పోదుమని వారు నిన్నడిగిన ఎడల నీవు వారితో ఇట్లనుము, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను. యెహోవా వాక్కు ఇదే. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేయుటకు నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. యోధారాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీదనున్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కరుణించువాడెవడు? నీ యందు జాలిపడివాడెవడు? కుశల ప్రశ్నలు అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ యొద్దకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే.
నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుక తీసి ఉన్నావు గనుక నిన్ను నశింపచేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను. సంతాపపడి నేను విసికియున్నాను. దేశద్వారంలో నేను వారిని చేటతో తూర్పార పట్టుచున్నాను. నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారముగా ఉందిరు. మధ్యాహ్న కాలమున యవనుల తల్లి మీదికి దోచుకుని వారిని నేను రప్పింతును. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదికి రాజేతును. 7 కనిన స్త్రీ క్షీణించుచున్నది, ఆమె ప్రాణము విడిచి ఉన్నది. పగటి వేళనే ఆమెకు ప్రొద్దుగుంకి ఉన్నది. ఆమె సిగ్గుపడి అవమానము నొంది ఉన్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసేదను. ఇదే యెహోవా వాక్కు. అయ్యో నాకు శ్రమ! నా తల్లి, జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేలా నన్ను కంటివి? వడ్డీకి నేను బదులియ్యలేదు, వారు నాకు బదులిచ్చిన వారు కారు. అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా, నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలుడునట్లు చేయుదునని సెలవిచ్చెను. ఇనుమునైనను ఉత్తరము నుండి వచ్చి ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరువగలడా? నా జనులారా, మీ ప్రాంతములన్నిటిలో మీరు చేయు సమస్త పాపములను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను క్రయము లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులు కొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలిసియున్నది. నన్ను జ్ఞాపకము చేసుకొనుము, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి కలిగిన వాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొనుము. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతియగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహముతో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపియున్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటిని. నా బాధ ఎలా ఎడతెగనిదాయను, నా గాయము ఎలా ఘోరమైనదాయను. అది స్వస్థత నొందకపోనేలా. నిశ్చయముగా నీవు నాకు ఎండమావుల వగుదువా, నిలువని జలముల వగుదువా. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టునకు తిరగవలను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయిందును గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలత్కారుల చేతిలో నుండి నిన్ను విమోచించెదను.